హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సీసీటీవీ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడ్డ యూపీఎస్ అండి. యాడాన్ బ్రాండ్ ఇది. డీసీ యూపీఎస్. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందంట. డిజైన్డ్ ఫర్ సీసీటీవీ అని పైన రాశారు. దీనిలో వచ్చేసి హై ఆపరేటింగ్ ఎఫిషియన్సీ ఉంటుంది. లోడ్ వచ్చేసి ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే లోడ్ ఎక్కువైపోతే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవుతుంది. ఆటో ఛార్జ్ అంటే పవర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతుంది. లిథియం అయాన్ బ్యాటరీ లోపల ఉంటుంది. సర్జ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఎల్ఈడి స్టేటస్ ఇండికేటర్ కూడా ఉంది. ఓకే, బాక్స్ సైడ్ వచ్చేసి మనకి డయాగ్రామ్ అయితే ఇచ్చారు. ఈ డయాగ్రామ్లో మనకి 4 బుల్లెట్ కెమెరాస్, 4 డోమ్ కెమెరాస్ పెట్టుకోవచ్చు అని రాశారు. 8 కెమెరాస్ అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. 8 కెమెరాస్, 8 ఛానల్ డివిఆర్, వైఫై రూటర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ వైఫై రూటర్ మీ దగ్గర ఉన్నది 5 volts 9 volts ఉంటే ఆ అవుట్పుట్ జాక్ కూడా ఉంది దీనికి. ఇన్పుట్ వోల్టేజ్ వచ్చేసి 14.5 volts అనమాట. కింద ఇంకో డయాగ్రామ్లో వచ్చేసి డోము బుల్లెట్ అనే కాదు, అన్ని డోమ్స్ పెట్టుకోవచ్చు, అన్ని బుల్లెట్లు పెట్టుకోవచ్చు. 4 ఛానల్ కెమెరాస్కి అయితే ఈ రకంగా కనెక్ట్ చేసుకోవాలని డయాగ్రామ్ ఇచ్చేసారు. 4 ఛానల్ డివిఆర్, వైఫై రూటర్, ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఓకే, ఇటు సైడ్ వచ్చేసి ఏం లేదు. ఇటు సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మోడల్ నెంబర్ ఉంది. YAD 13-2K23 2023 మోడల్ అనమాట. ఇన్సైడ్ ద బాక్స్ వచ్చి DC అడాప్టర్ 14.5 volts 5 amp ఛార్జర్ ఒకటి ఉంది. DC మెయిల్ జాక్స్ బ్లాక్ కలర్ 2 ఉన్నాయని, DC టెర్మినల్ కనెక్టర్ ఒకటి, DC యూపీఎస్ ఒకటి, ఎర్తింగ్ కేబుల్ ఒకటి ఉంది. బాక్స్ మీద ప్రైస్ వచ్చేసి 6000 వరకు ఉంది, కానీ ఒక 1000 రూపీస్ తక్కువకే అవైలబుల్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి 7/2023 ఉంది, అంటే లేటెస్ట్ స్టాక్ ఇది. మ్యాక్సియాన్ ఇండియా కంపెనీ దీని మ్యానుఫ్యాక్చరర్ అనమాట. ఇది ఒక మంచి బ్రాండే, మ్యాక్సియాన్ కంపెనీ. బాక్స్ ఓపెన్ చేస్తే మనకి లోపల వచ్చేసి ఒక కాషన్ అని ఒక చిన్న పేపర్ ఇచ్చారు. దీని మీద మనకి బిఫోర్ యూజ్ చేసే ముందు ఒక 8 గంటలు అయితే ఛార్జ్ చేసేసి పెట్టాలన్నారు. ఫుల్ ఛార్జ్ చేసి అయితే కనెక్ట్ చేయాలన్నారు. 100% బ్యాకప్ రావాలి అంటే ఒక 4 సార్లు ఫుల్ ఛార్జ్ చేసి 4 సార్లు డిశ్చార్జ్ చేయమని దీని మీద రాసి ఉంచారు. మన మోడల్ వచ్చేసి యాడాన్ YAD 13-2K22 అని ఉంది, కానీ ఇక్కడ మన దగ్గర ఉన్న మోడల్ 22-23 అని ఇయర్ అది. మనకి ఈ మోడల్లో ఈ బ్యాకప్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 hours నుంచి 4 hours వరకు, 3.5 hours వరకు వస్తుందని. ఇది 4 ఛానల్ డివిఆర్, ఒక వైఫై రూటర్ మీద 4 కెమెరాస్ పెట్టి కనెక్ట్ చేసుకుంటే ఆ బ్యాకప్ అయితే వస్తుంది. అదే 8 ఛానల్ కెమెరాస్, 8 కెమెరాస్, 8 ఛానల్ డివిఆర్, ఒక వైఫై రూటర్ అయితే మనకి 140 minutes అంటే ఆల్మోస్ట్ 2.5 hours నుంచి 3 hours వరకు బ్యాకప్ వస్తుందని దీని మీద రాసిచ్చారు. ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes అటు ఇటుగానే వస్తుంది బ్యాకప్. ఇక్కడ వచ్చేసి దీని మోడల్ నెంబరు YAD, ఈ ఎర్తింగ్ కేబుల్ కనెక్షన్స్ ఎలా ఇచ్చుకోవాలనేది ఇచ్చారు. దాని నుంచి ఒక నెగిటివ్ నుంచి అయితే మనం డివిఆర్కి ఎర్త్ కేబుల్ కనెక్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఆ ఎర్త్ కేబుల్ చిన్న వైర్ మొక్క ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి బాక్స్లో యూపీఎస్ ఉంది. ఇంకేం యూపీఎస్లో దీంట్లో వచ్చి మనకి 2 DC మెయిల్ కేబుల్స్ ఉన్నాయి. DC మెయిల్ కేబుల్స్ బ్లాక్ కలర్ 2 ఉన్నాయి. అలాగే దాంతోపాటు వెనకాల ఇది కనెక్ట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కెమెరాస్కి పవర్ సప్లై, ఇది ప్లస్ మైనస్ 2 ఉంటాయి. లోపల వచ్చేసి మనకు ఒక అడాప్టర్ ఉంది. అడాప్టర్ వచ్చేసి మనకు 150 volts నుంచి 270 volts వరకు తట్టుకుంటుందని దీని మీద రాశారు. లో వోల్టేజ్ ఉన్నా పనిచేస్తుందని.
దీని మీద నెక్స్ట్ వచ్చేసి బాక్స్లో అసలు యూపీఎస్ ఉంది. దీని మీద 5 స్టార్ రేటింగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి యూపీఎస్ మీద మెయిన్స్, ఛార్జింగ్, బ్యాటరీ ఇండికేటర్, 3 లైట్స్ ఉన్నాయి. మెయిన్స్ నెక్స్ట్ ఇటు సైడ్లో వచ్చేసి మనకి 5 స్టార్ రేటింగ్ ఉంది. పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుందని ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఈ బ్యాక్ సైడ్ మనకి ఈ అడాప్టర్తో అయితే ఈ రకంగా పవర్ నుంచి కనెక్ట్ చేసుకోవాలా. ఈ పవర్ని ఈ అడాప్టర్ మెయిన్స్ కార్డ్ని ఈ పవర్కి ఇచ్చేసేయాలి. ఈ గ్రీన్ కలర్లో ఉన్న పిన్స్ వచ్చేసి దీనికి పెట్టుకుంటే బ్యాక్ సైడ్ ఈ రకంగా పెట్టుకుంటే మన కెమెరాస్కి పవర్ సప్లై అయితే ఇచ్చుకోవచ్చు. 14.5 volts ఇన్పుట్ ఉంది. అలాగే ఇక్కడ 12 volts 2 amps అవుట్పుట్ DVR కోసం. అదే రకంగా రోటర్కి 12 volts అవుట్పుట్ ఒకటి ఉంది. 14 volts ఇన్పుట్, 14.5 volts ఇన్పుట్ అయితే ఇవ్వాలి మనం. ఈ రోటర్ DVRకి 12 volts 2 amps ఇన్పుట్ అవుట్పుట్, రోటర్కి 12 volts అవుట్పుట్, 5 volts అవుట్పుట్ కూడా ఉంది. కొన్ని వైఫై రోటర్స్, సిమ్ కార్డ్ రోటర్స్ 5 voltsే సపోర్ట్ చేస్తాయి కాబట్టి 5 volts అవుట్పుట్ ఉంది. ఎట్లా కావాలంటే ఏది కావాలంటే మనం అది వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మనం కనెక్షన్స్ అయితే ఈ రకంగా ఇచ్చాను చూడండి. ఒక కనెక్షన్, ఇది ఎయిర్టెల్ ఫైబర్ రోటరు. దీని మెయిన్ పవర్ తీసాను. ఈ అడాప్టర్కి వచ్చేసి మనకి 12 volts అడాప్టర్. ఇది 12 volts 1 amp ఉంది. దీని మీద 12 volts 1 amp ఉన్నాయి. ఈ ఎయిర్టెల్ ఫైబర్ రోటర్కి ఇచ్చేసాను. అదే రకంగా ఇంకో 12 volts 2 amps అయితే DVRకి అయితే కనెక్ట్ చేశాను. ఈ రకంగా అయితే మనం కనెక్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. కెమెరాకి అయితే కనెక్ట్ చేయలేదు, ఇక్కడ వైర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కెమెరాకి కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. కెమెరాస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. 4 కెమెరాస్ పెట్టుకోవాలి. నా దగ్గర అన్ని కెమెరాస్ లేవు, ఇక్కడ ఐపీలు ఉన్నాయి, అందుకని కనెక్ట్ చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.